Hi friends, welcome to Sri the CC Anantapurmu YouTube channel and welcome to our session editorial analysis session. Yes, ఏవిడితో స్టార్ట్ చేద్దామండి. కోట్ ఆఫ్ ద డే మోటివేషన్ కోసం రూట్ వర్డ్స్ ఆల్రెడీ మనము ఈహెచ్ సో హెచ్లో హెచ్ కూడా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెట్లకు ఎంటర్ అవ్వబోతున్నాము. సో రూట్ వర్డ్స్ డిస్కస్ చేస్తున్నాము. తర్వాత ఈడియమ్స్ అండ్ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ కీపింగ్ ఎగ్జామ్ ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ వొకాబులరీ, ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి ఎడిటోరియల్ రిలేటెడ్ వొకాబులరీ comprising this phrasal verbs and idiomatic expressions as well as content vocabulary along with their parts of speech మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ ద ఎడిటోరియల్ ఆఫ్ ద డే అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ యొక్క టెస్ట్ ఆఫ్ ద డే కూడా ఉంటుంది. సో మనము డిలే చేయకోకుండా మనము కోట్ ఆఫ్ ద డే లెక్క ఎంటర్ అయిపోదామా? కొద్దిగా లెంతీగా ఉంది బట్ మీనింగ్ఫుల్గా ఉంటుంది. జస్ట్ హ్యావ్ అ చెక్ హియర్. అ గ్రేటెస్ట్ వీక్నెస్ లైస్ ఇన్ గివింగ్ అప్. ద మోస్ట్ సర్టన్ వే టు సక్సీడ్ ఈజ్ ఆల్వేస్ టు ట్రై జస్ట్ వన్ మోర్ టైమ్. ఎంతమందికి తెలుసు మీకు జాబ్ ఇంకొక అటెంప్ట్ ట్రై చేస్తే వస్తుంది అని? ఎస్, ఇదే మీనింగ్. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే లైక్ ఇంకొక స్టెప్పే వాళ్ళు దూరంలో ఉంటారు విజయానికి, సక్సెస్కి, కానీ దే జస్ట్ గివ్ ఇట్ అప్. అంటే లైక్ ఇంకా రాదేమో, నిరుత్సాహపడిపోవడం, డిప్రెస్ అయిపోవడం. సో ఫైనలీ దే గివ్ అప్. ఏంటి అంటే ఇంకా మనకు రాదు, మన జీవితంలో ఈ గవర్నమెంట్ జాబ్ లేదు అని చెప్పేసి వదిలేస్తారు. కానీ ట్రస్ట్ మీ గాయస్, సో ఆ యొక్క వన్ మోర్ స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్లోనే మీ సక్సెస్ ఉంటుంది. జస్ట్ డోంట్ గివ్ అప్ టిల్ యూ గెట్ సక్సీడ్. సో అది మటుకు మిస్ చేయొద్దండి ఫ్రెండ్స్. సో యూ హ్యావ్ టు సక్సీడ్, దెన్ యూ హ్యావ్ టు ట్రై వన్ మోర్ టైమ్ టిల్ యూ గెట్ సక్సెస్. డోంట్ లీవ్ ఇట్. So phrasal expressions, consequence or consequences of, so be the result of something. So his indifference to the organization is a consequence of her dictatorship. So ఆమె యొక్క డిక్టేటర్షిప్ యొక్క రిజల్టే అతడి యొక్క ఇండిఫరెన్స్ మీన్స్ నాట్ రియాక్టింగ్ టు ఎనీథింగ్. సో కాన్సిక్వెన్స్ ఆఫ్ హర్, సో ఇట్స్ నాట్ ఈజ్ అ కాన్సిక్వెన్స్ టు, obviously wrong. Next, consider xy. అంటే think of as like I consider myself a friend of the secretary. I consider myself to be called. సో ఇక్కడ రెండు కూడా సైడ్ బై సైడ్ వస్తాయి. కన్సిడర్ రఘు అ ఫ్రెండ్ ఆఫ్ ద సెక్రటరీ. సో అంటే ఇతన్ని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయండి. ఐ కన్సిడర్ మై సెల్ఫ్ టు బీ అ ఫ్రెండ్ ఆఫ్ ద సెక్రటరీ. మైండ్ యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ అ ఫ్రెండ్. ఐ కన్సిడర్ హిమ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో ఈ విధంగా XY అనేది సైడ్ బై సైడ్ పెడతాము. ఈ యొక్క అడిషనల్ థింగ్స్ ఎటువంటి బర్డ్స్లో కూడా యాడ్ చేయొద్దండి, చేస్తే కనుక మిస్టేక్ చేసినట్టే. నెక్స్ట్ ఈరోజు ఐలోకి ఎంటర్ అయిపోతున్నాము. హెచ్ అయిపోయింది లాస్ట్ క్లాస్లో. సో రూట్ వర్డ్స్లో ఐకానో అంటే ఇమేజ్ రిలేటెడ్. సో మనకు తెలుసు ఐకాన్ అనేది. సో ఐ థింక్ నెక్స్ట్ అల్లు అర్జున్స్ మూవీ నేమ్ ఈజ్ ఆల్సో ఐకాన్. సో an image, especially a religious image in modern usage, a simplified graphic of high symbolic content. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో లైక్ సింబాలిక్ కాంటెంట్కి రిలేటెడ్ ఏదైనా గ్రాఫిక్ని ఆ యొక్క పర్టికులర్ థింగ్ని సిస్టమ్ మీద ఉండేటటువంటి ఐకాన్ అంటాము. కానీ జనరల్గా అయితే కన్నా రిలీజియస్ ఇమేజెస్ని ఐకాన్స్ అంటారు. ఇంకా ఐకానాలజీ అంటే కన్నా సైన్స్ ఆఫ్ సింబల్స్ అండ్ ఐకాన్స్ అనేది. సో స్టడీ, ILOGY stands for study. Iconology stands for the study related to this, science related to this symbols and icons. Iconoclast, ఈ వర్డ్ గుర్తు పెట్టుకోండి. సో క్లాస్ట్ stands for destruction అనమాట. సో కొద్దిమంది అంటే మనము మన హిస్టరీలో చదువుకొని ఉన్నాము నంబర్ ఆఫ్ లైక్ కింగ్స్, కొద్దిమంది ఎంపరర్స్. సో ఈ కాంకర్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు దే యూస్ టు డెస్ట్రాయ్ దిస్ రిలీజియస్ ఇమేజెస్ విచ్ డోంట్ బిలాంగ్ టు దెయిర్ రిలీజియన్ అనమాట. సో దాన్ని ఐకానోక్లాస్ట్ అని అంటారు. సో హూ డెస్ట్రాయ్స్ రిలీజియస్ ఇమేజెస్ అండ్ ట్రెడిషనల్ బిలీఫ్స్. నెక్స్ట్ రూట్ వచ్చేసి ఇడియో అని కూడా అనొచ్చు. సో ఇది పెక్యూలియర్ అనొచ్చు, డిస్టింక్ట్, పర్సనల్, ఇలా డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. సో మనకి బాగా సుపరిచితమైనటువంటి వర్డ్ ఇడియమాటిక్ తెలుసు, ఇడియేటివ్ తెలుసు, ఈ రెండు తెలుసు. ఇడియమాటిక్ అంటే కన్నా పెక్యూలియర్ టు ఏ పర్టికులర్ లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్కి సంబంధించి ఒక పర్టికులర్ సెన్స్ని ఎలివేట్ చేసేటటువంటిది ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. జాతీయాలు అని తెలుగులో అంటాం. ఇంగ్లీష్లో అయితే లైక్ దే బిలాంగ్ టు సంథింగ్, లైక్ ఎప్పటి నుంచో పెద్దలు చెప్తూ ఉండి నానుడి అని కూడా అనొచ్చు. సో ప్రావర్బ్స్ అంటారు కదా, అలాంటివి ఈ ఎక్స్ప్రెషన్స్ కూడా.
సో పెక్యూలియర్, సో పర్టికులర్ టు లాంగ్వేజ్, ఒక సర్టన్ లాంగ్వేజ్. ఇడియోసింక్రసీ, ఫిజికల్ ఆర్ మెంటల్ క్యారెక్టరిస్టిక్ టిపికల్ ఆర్ పర్టికులర్ పర్సన్. ఒక పర్టికులర్ పర్సన్కి సంబంధించినటువంటి మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ లేదా ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ని ఈ యొక్క ఇడియోసింక్రసీ అంటారు. నెక్స్ట్ ఇడియట్ అంటే తెలుసు, సమ్వన్ హూ ఈజ్ డిస్టింక్ట్లీ కంప్లీట్లీ సో అండర్స్టాండబుల్లీ ఫూలిష్ ఆర్ స్టూపిడ్ ఈస్ కాల్డ్ as idiot. ఓకే, లెట్స్ గెట్ టు ఎడిటోరియల్ వొకాబులరీ. సో చాలా హారబుల్ థింగ్, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఇలాంటి ఒక ఎడిటోరియల్ గురించి మనము తెలుసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. చూద్దాం ఏంటి ఎడిటోరియల్. అన్డయింగ్, సో కంటిన్యూయింగ్ కాన్స్టెంట్ విచ్ ఇస్ నాట్ లాస్టింగ్, ఇన్ఎక్స్టింగ్విషబుల్ అంటే లైక్ ఆర్పివేయలేనటువంటి. ఎంబో అంటే ఈ యొక్క నిప్పు కణికలు అంటాం అనమాట, నిప్పులు. గ్లోయింగ్ కోల్ లేదా బర్నింగ్ వుడ్. బ్లీక్, సో అడ్జెక్టివ్ నెగిటివ్, అది డిసడ్వాంటేజెస్, అన్ఫేవరబుల్, బ్లీక్ ఎన్వైరన్మెంట్, అన్ప్రామిసింగ్ ఎన్వైరన్మెంట్. పైర్, పివైఆర్ఈ, పైర్ అంటే ఫనరల్ పైల్ ఆఫ్ వుడ్ ఫర్ బర్నింగ్ డెడ్ బాడీ. సో ఈ చితి అంటాం కదా తెలుగులో, చితి, కాట్నం, చితి. సో డెడ్ బాడీని కాల్చడానికి యూజ్ చేసేటటువంటి పైల్ ఆఫ్ వుడ్ని ఈ యొక్క పైర్ అంటారు. ఈ పైర్కి లింక్డ్గా మీకు ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ కూడా చెప్తాను. పైరోమేనియాక్ అనేటటువంటిది ఒక వర్డ్. ఇది పైరోమేనియాక్ is the word which is used to the person who always has an obsession to fire the things, like to put fire to the things. ఏదైనా అంటిల్ అనే ఆలోచనతో ఉండేటటువంటి ఒక పిచ్చివాన్ని పైరోమేనియాక్ అంటారు. ఘాస్ట్లీ అడ్జెక్టివ్గా యూజ్ చేస్తారు, ఎల్వైగా ఉన్న అడ్జెక్టివ్గా యూజ్ చేస్తారు. చాలా ఘోరమైనటువంటి, హారిబుల్, సో భయానకమైనటువంటి అనేటటువంటి మీనింగ్ ఘాస్ట్లీ ఇస్తుంది. నెక్స్ట్ స్టాండ్ గాడ్, GUARD, గాడ్ అంటే కీప్ గాడ్ లేదా ప్రొటెక్షన్, టు గాడ్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఎచ్డ్, సో ఇంప్రింట్, ఇన్స్క్రైబ్, మార్క్, ఎంగ్రేవ్, సో చెక్కడము, పర్మనెంట్గా మల్చడము అనేటటువంటి మీనింగ్ హెచ్ ఇస్తుంది. నెక్స్ట్ అసాల్ట్, ఫిజికల్ అసాల్ట్, సెక్సువల్ అసాల్ట్, ఫిజికల్ బీటింగ్, థ్రాషింగ్, రేపింగ్, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ సుకుంబుడ్ టు డెత్ అంటాం అనమాట, డై ఫ్రమ్ సంథింగ్, లైక్ పాస్ అవే యాజ్ అ రిజల్ట్ ఆఫ్, బి ఫెటాలిటీ ఆఫ్, ఫాల్ విక్టిమ్ టు ఎస్పెషలీ అ డిసీజ్ ఆర్ అన్ ఇంజురీ. సుకుంబుడ్ టు ఇంజురీస్ అంటే కన్నా ఇంజురీస్ వల్ల చనిపోవడం జరిగింది. సుకుంబుడ్ టు ఇంజురీస్, టు అనేది జనరల్గా యూజ్ చేస్తాం. ఓకే, క్రిమేట్ అంటే కన్నా సో ఆ యొక్క పర్టికులర్ బాడీని సో క్రిమేట్ చేయడం, క్రిమేషన్, తాపము అంటాం కదా. సో డిస్పోజ్ ఆఫ్ బై బర్నింగ్ ఆఫ్టర్ ఫనరల్ సెరమనీ, ఎస్పెషల్లీ ఆఫ్ డెడ్ పర్సన్స్ బాడీ. The dead of night, especially the midnight or the middle of the night, is called as the dead of the night, and moreover it's a phrasal expression. Keep away, to keep someone stay away, it's a phrasal verb. Unconsignable, immoral, unprincipled, wrong, unethical. Next, atrocity, barbarity, so sense lekunda, సో ఇక సివిలైజ్డ్ పీపుల్ లాగా కాకోకుండా బిహేవ్ చేయడాన్ని అట్రాసిటీ అంటారు, బార్బారిటీ అంటారు దాన్ని, బ్రుటాలిటీ, క్రూయల్టీ, ఇన్హ్యూమానిటీ. చాలా ఘోరమైన పదాలు వస్తున్నాయి కదా ఈ ఎడిటోరియల్ ఏమిటి గురించి అనేది. సో వెన్ వీ ఎంటర్ ఇంటు ద ఎడిటోరియల్ యూ విల్ కమ్ టు నో. బ్రూటలీ, క్రూయలీ, సావేజ్లీ, రూత్లెస్లీ. కోరా, CHORE, కోడ్స్, సో రెగ్యులర్ వర్క్స్, ఇంటి పనులు అంటుంటాం కదా, హౌస్ హోల్డ్ కోడ్స్ అంటాం వాటిని. ఫాడో మీన్స్ ఎస్పెషలీ ఫుడ్, ఎస్పెషలీ టు క్యాటిల్కి తౌడు అంటాం కదా, దాన్ని ఫాడర్ అంటారు ఇంగ్లీష్లో. స్లాష్ అంటే వర్బ్, అది స్లాష్ కట్ చేయడం, నరకడము, కొయ్యడము, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. స్లిట్. నెక్స్ట్ స్ట్రింగ్, ఇక్కడ సిరీస్, కంటిన్యూషన్, చైన్, సీక్వెన్స్, సక్సెషన్. లుక్ ఇంటూ, లుక్ ఫర్, లుక్ ఇంటూ, లుక్ ఆన్, లుక్ అట్, సో ఇలా డిఫరెంట్ ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి. లుక్ ఇంటూ పర్టికులర్గా ఇన్వెస్టిగేట్ అనేటటువంటి మీనింగ్తో యూజ్ చేస్తారు, ఎక్స్ప్లోర్ చేయడం, రీసెర్చ్ చేయడం, ఇంక్వైర్ చేయడము. నెక్స్ట్ టెసిట్ అడ్జెక్టివ్, ఇట్స్ అ న్యూ టర్మ్. హింటెడ్, సజెస్టెడ్, ఇంప్లాయిడ్, అన్స్పోకెన్, అన్మెన్షన్డ్, అన్ఎక్స్ప్రెస్డ్. టెసిట్. నెక్స్ట్ simmer, be angry, simmered. Be furious, fume, burn, smolder, brew, అన్నీ కూడా సినానిమస్ అనమాట. ఇన్ఎవిటబుల్, సో అన్అవాయిడబుల్, అన్ప్రివెంటబుల్, విచ్ కెనాట్ బి ప్రివెంటెడ్, విచ్ కెనాట్ బి అవాయిడెడ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. హ్యూమిలియేషన్, సో రెడిక్యూల్ కావడం అనమాట, అంటే ఇండిగ్నిటీ, డిజానర్ కావడము, ఇన్సల్ట్ కాబడ్డం, అఫెన్స్ కాబడ్డము. ఇన్ఈక్విటీ, అన్ఫేర్నెస్, పార్షియాలిటీ, ఫేవరిటిజం, ఇవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ టర్మ్స్. బైస్,
తర్వాత ప్రెజుడైజ్, ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ అనమాట ఏదైనా ఒక దాని గురించి. సో ఇలాంటి దాన్ని ప్రెజుడైజ్ లేదా డిస్క్రిమినేషన్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఫ్యూ మోర్ వర్డ్స్, డ్రాప్ అవుట్. సో ఆబ్వియస్లీ ఈ వర్డ్ మనకి చాలామందికి తెలిసే ఉంటుంది. డ్రాప్ అవుట్ అంటే డిస్కంటిన్యూ చేయడము, అబాండన్, గివ్ అప్, విత్ డ్రా చేసుకోవడం, ఎస్పెషల్లీ స్టడీస్ రిలేటెడ్గా అయితే. అప్రెస్ అంటే పర్సిక్యూట్, అబ్యూస్ చేయడం, అప్రెస్ ఇల్ ట్రీట్ చేయడం. సప్రెస్ అంటే అనగదొక్కడము, ఆప్రెస్ అంటే సో ఇల్ ట్రీట్ చేయడం అంటే చాలా ఘోరంగా ట్రీట్ చేయడం, అప్రెషన్. ఆన్ ద రైజ్, సో పెరుగుతున్నటువంటి. స్లిప్, డిక్లైన్ లేదా తగ్గడము, వర్సన్ ఇంకా ఘోరంగా తయారు కావడం. టెర్రిబులీ, ఎక్స్ట్రీమ్లీ, ఆఫుల్లీ, డ్రెడ్ఫుల్లీ. NCRB, National Crime Records Bureau, an Indian government agency responsible for collecting and analyzing crime data as defined by the Indian Penal Code IPC and special and local laws SLL. NCRB is headquartered in New Delhi and part of Minister of Home Affairs, Government of India. So NCRB. సో ఇది పర్టికులర్గా ఇండియన్ ఏజెన్సీ అండి. ఇది క్రైమ్ డేటాను అనలైజ్ చేయడము, సో ఇది దాని యొక్క బాధ్యత. ఐపీసీ ప్రకారము, ఎస్ఎల్ఎల్ ప్రకారము టోటల్ ఇవి కలెక్ట్ చేసి అనలైజ్ చేయడమే దీని యొక్క డ్యూటీ. ఇది ఎన్సీఆర్బి యొక్క డ్యూటీ. నెక్స్ట్ అకౌంట్ ఫార్, సో కాన్స్టిట్యూట్, మేకప్, కంప్రైజ్, ఫార్మ్. ఫాస్ట్ ట్రాక్ అంటే ఏంటి? ఇంక్రీజ్ కావడము, స్టెప్ అప్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అ ప్రాజెక్ట్. సో ఫాస్ట్గా మూవ్ చేయడము ఒక ప్రాజెక్ట్ యొక్క ప్రోగ్రెస్ని. ద లీస్ట్, మినిమమ్ ఆర్ మినిమల్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సాడిడ్ నెగటివ్ వర్డ్, డిస్రెప్యూటబుల్, డిస్గస్టింగ్, ఘోరమైన, అబరెంట్. సో ఇట్స్ అ న్యూ టర్మ్ టు యూ, డిజానెస్ట్. ఓకే, లెట్స్ గెట్ టు ద ఎడిటోరియల్ ఆఫ్ ద డే. గాంధీ జయంతి రోజు ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ డిస్కస్ చేస్తున్నాము. అన్డయింగ్ embers on Hathras rape. అన్డయింగ్, సో చావనటువంటి embers, నిప్పు కణికలు అంటే ఆరని నిప్పు. ఏది? రేప్ ఇన్సిడెంట్, హథ్రాస్ రేప్ ఇన్సిడెంట్ గురించి. ఇంక్రీజింగ్ జెండర్ సెన్సిటివిటీ ఇస్ క్రూషియల్ టు ఎన్హాన్సింగ్. సో జెండర్ సెన్సిటివిటీ పెంచడం అనేది చాలా క్రూషియల్ అయిపోయింది ఈ యొక్క ఉమెన్ సేఫ్టీ విషయంలో. ఎస్, దిశ, నిర్భయ, రైట్ నౌ దిస్ గర్ల్ మనీషా. చూద్దాం. The bleak image of a burning pyre illuminating a ghastly night while policemen stood guard will be forever etched in India's collective memory. So ఈ ఘోరమైన అరాచకమైనటువంటి ఈ యొక్క సీన్ ఏది? ఒక బర్నింగ్ పైర్ ఏది? మన అమ్మాయి యొక్క శరీరం కాలడము, ఒక ఘాస్ట్లీ హారబుల్ నైట్, పోలీస్మెన్ దానికి ప్రొటెక్ట్ చేయడము. ఇది ఇండియాస్ కలెక్టివ్ మెమరీలో ఒక ఎచ్డ్ అంటే పర్మనెంట్గా ముద్ర ఉండిపోయేటటువంటి ఒక ఇమేజ్గా మిగిలిపోతుంది. A 19-year-old Dalit girl who had been allegedly raped and assaulted at Hathras village in Uttar Pradesh on September 14th succumbed to her injuries on September 29th. So 29th జరిగిందండి. సో మనీషా, the girl allegedly, apparently raped and assaulted at Hathras village. And who is that girl? She is a 19-year-old Dalit girl in Uttar Pradesh. So succumbed to, died result due to her injuries on September 29th. She was cremated in the dead of night with the family, claiming they had been kept away from her last rites. So అది ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ అంటే, ఆమె క్రిమేషన్ ఎలా జరిగిందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా దూరంగా పెట్టడం జరిగింది. లైక్ లాస్ట్ రైట్స్, చివరి అంత్యక్రియలకి కూడా దూరంగా పెట్టడం జరిగింది ఆ అమ్మాయి యొక్క ఫ్యామిలీని కూడా. దిస్ వాస్ అనదర్ అన్కన్సైనబుల్ అట్రాసిటీ కమిటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్లో. ఇది కొత్తది కాదు, ఇది ఇంకొక ఒక అన్కన్సైనబుల్ అట్రాసిటీ కిందకి తీసుకోవచ్చు. ద గర్ల్ వాస్ బ్రూటలీ అసాల్టెడ్ వెన్ షీ వాస్ డూయింగ్ హర్ కోర్స్ కలెక్టింగ్ ఫాడర్ ఇన్ ద ఫీల్డ్స్ అలాంగ్ విత్ అ మదర్. సో ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి స్టార్టింగ్ చూసినట్టయితే ఆ అమ్మాయి తన యొక్క మదర్తో ఫాడర్, ఈ యొక్క తౌడు, ఈ యొక్క గడ్డిని కలెక్ట్ చేసేకి ఆ యొక్క పొలాల దగ్గర వెళ్ళి ఉన్నప్పుడు, తన యొక్క టాస్క్స్ చేస్తూ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది. సో ఎంత ఘోరమైనటువంటి, అరాచకమైనటువంటి, ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఆమె సఫర్ అయింది అనేది చూసినట్టయితే, సో హర్ స్పైనల్ కార్డ్ వాస్ ఫ్రాక్చర్డ్, తన స్పైన్ విరిగిపోయింది, టంగ్ స్లాష్డ్,
ఆమె నాలుక కోయబడింది. దిస్ ఇన్హ్యూమన్ యాక్ట్ విచ్ ఫాలోస్ అ స్ట్రింగ్ ఆఫ్ సెక్సువల్ వైలెన్స్ కేసెస్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ ఎల్స్వేర్ ఇన్ ఇండియా హైలైట్స్ సమ్ గ్రిమ్ ట్రూత్స్ primarily that the safety of women is not a guarantee despite the stringent laws in place. సో ఈ అమానవీయ చర్య, సో ఈ భయంకరమైన చర్య ఏదైతే ఉందో ఇది ఒక స్ట్రింగ్ ఆఫ్ సెక్సువల్ వైలెన్స్ కేసెస్కి ఒక సాక్ష్యంగా కనిపిస్తూ ఉంది ఉత్తరప్రదేశ్లో. అండ్ ఉత్తరప్రదేశ్లోనే కాకుండా ఏ యొక్క పార్ట్లో ఈ యొక్క ఇలాంటివి జరుగుతున్నటువంటివి కనుక చూసినట్టయితే దిస్ థింగ్స్ హైలైట్ గ్రిమ్ ట్రూత్స్. ప్రైమరీలీ ముఖ్యంగా సేఫ్టీ ఆఫ్ ఉమెన్ అనేది గ్యారంటీ లేదు. సో ఇన్స్పైట్ ఆఫ్ ది స్ట్రిక్ట్ లాస్ ఇన్ ప్లేస్, సో ఉన్నప్పటికీ ఉమెన్కి సేఫ్టీ లేదు. సో మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారండి? సో అర్ధరాత్రి ఒక ఆడమనిషి నిర్భయంగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్రం వచ్చినట్టు ఈరోజు వచ్చిందా? పట్టపగలే నడివీధుల్లో జరుగుతున్న ఇలాంటి ఇన్సిడెంట్స్. సో ఇన్ విచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వీఆర్ లివింగ్ ఇన్, వీ హ్యావ్ టు క్రాస్ చెక్. ఆఫ్టర్ ద నిర్భయ రేప్ ఇన్ ఢిల్లీ 2012, 8 years అయిపోయిందండి. 2012లో జరిగిన నిర్భయ రేప్. The government set up a committee by Justice J.S. Verma. On its recommendations, the Criminal Law Act was amended in 2013, bringing in changes to the IPC and other laws. సో ఈ జస్టిస్ వర్మ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. దాని రికమెండేషన్స్ ప్రకారము సో ఈ యొక్క పర్టికులర్ క్రిమినల్ లా యాక్ట్ని అమెండ్ చేయడం కూడా జరిగింది 2013లో. సో కొన్ని చేంజెస్ ఐపీసీకి అదర్ లాస్కి చేయడం కూడా జరిగింది. సో దిస్ మార్క్స్ ద 4 కన్విక్టెడ్ ఆఫ్ ద గ్యాంగ్ రేప్ అండ్ బై అవర్ హ్యాంగ్ టు డెత్. మరీ అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే సో 2012లో జరిగినటువంటి రేప్ కేస్కి ఆ 4 persons ఎవరినైతే కన్విక్ట్ చేయబడ్డారో ఈ ఇయర్ మార్చ్ సో వాళ్ళకి హ్యాంగ్ టు డెత్, సో ఉరి వేయడం జరిగింది. సూపర్ కదండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ సెట్ అప్ అ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ టు లుక్ ఇంటు ద అలిగేషన్స్ లెవెల్డ్ బై ద ఫ్యామిలీ ఇచ్చినటువంటి అలిగేషన్స్ ప్రకారం యూపీ గవర్నమెంట్ కూడా ఒక స్పెషల్ సిట్ అంటాం అనమాట, SIT. సో ఇంపార్టెంట్ పాయింట్, సిట్ స్టాండ్స్ ఫర్ స్పెషల్ ఇన్వెస్టిగేట్ టీమ్ టు లుక్ ఇన్ టు ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి గవర్నమెంట్ కూడా సెటప్ అరేంజ్ చేయడం జరిగింది. ద చీఫ్ మినిస్టర్ హ్యాస్ ప్రామిస్డ్ compensation of 25 lakh and safety. However, so one more extraordinary thing by the chief minister is, so he has promised a compensation. ఏం కంపెన్సేషన్? 25 lakh rupees కంపెన్సేషను, తర్వాత సేఫ్టీని కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఎవరికి? సో వాళ్ళ ఫ్యామిలీకి అంట. అమ్మాయి అయితే చచ్చిపోయింది, ఫ్యామిలీకి సేఫ్టీ అంట. ద చీఫ్ మినిస్టర్ హ్యాడ్ టు ప్లెడ్జ్ ప్రొటెక్షన్ టు ఎ tacit admission that the administration has failed its most vulnerable citizens. సో మోస్ట్ వల్నరబుల్ సిటిజన్ ఎవరు? అక్కడ దళిత్ పీపుల్. సో వాళ్ళ యొక్క ప్రొటెక్ట్ చేయడంలో ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అవ్వడం అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ ఆయన ప్రతిజ్ఞ పూనాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. Caste tension continues to simmer on the ground with its inevitable cycle of humiliation, violence and inequities. So however, this caste tension, సో కులపరమైనటువంటి టెన్షను సో పెరుగుతూనే ఉంది. సిచ్యువేషన్ను బేస్ చేసుకొని ఇన్ఎవిటబుల్ సైకిల్ అంటే అన్అవాయిడబుల్ సైకిల్ అయినటువంటి ఈ యొక్క హ్యూమిలియేషన్, వైలెన్స్, ఇన్ఈక్విటీస్ అనేవి కంటిన్యూస్గా ఉండడం వల్ల కాస్ట్ టెన్షన్ పెరుగుతూనే ఉంది. Girl had been forced to drop out of school years ago. However, so about this girl, she was asked to drop out some years ago. The use of sexual violence to oppress lower caste has been on the rise. So ఈ కొన్ని ప్రాంతాల్లో వీళ్ళని అణిచివేయడానికి వీళ్ళని ఇల్ ట్రీట్మెంట్ అంటే ఈ లోయర్ క్యాస్ట్ని సెక్సువల్ వైలెన్స్ అనేది కామన్గా తీసుకుంటున్నారు. అంటే ఇది పెరుగుతూ వస్తూ ఉంది. ఈ లోయర్ క్యాస్ట్ని అణిచిపెట్టి ఉంచాలా, వాళ్ళని ఇల్ ట్రీట్ చేయాలనేటటువంటి పాయింట్ సో ఇది రైజ్లో ఉంది అనేది తెలుస్తుంది. ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఉమెన్ యూపీ హ్యాస్ స్లిప్డ్ ఫెయిల్డ్ టెరిబులీ. సో ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ రిలేటెడ్గా వస్తే యూపీ అయితే ఖచ్చితంగా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ద లేటెస్ట్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా షో that UP registered the highest number of crimes against women in 2019, accounting for 14.7% of India's total.
సో యూపీ రిలేటెడ్ కేసెస్ ఎస్పెషలీ ఉమెన్కి రిలేటెడ్గా చూసినట్టయితే 2019లో హయ్యెస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ చూపించడం జరిగింది. ఎస్పెషలీ సో లైక్ 14.7% టోటల్ ఇండియా యొక్క పర్సంటేజ్లో. ఫాస్ట్ ట్రాకింగ్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ఎన్ష్యూరింగ్ జస్టిస్ ఇస్ ద లీస్ట్ అథారిటీస్ కెన్ డూ. సో ఫైనల్గా అది ఏమైనా చేయగలిగిందంటే కేవలము అథారిటీస్ చేయగలిగింది ఏదైనా ఉందంటే ఫాస్ట్ ట్రాక్ చేసి జస్టిస్ని త్వరగా తీసుకొని రావడం తప్పించి ఇంకా వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. ఫాస్ట్ ట్రాకింగ్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ఎన్ష్యూరింగ్ జస్టిస్, ఎస్, బట్ ద ఛాలెంజ్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ దీస్ ట్రాజడీస్ ఆర్ నాట్ ఫర్గటన్. సో ఇక్కడ ఛాలెంజ్ ఏది ఉంది అంటే ట్రాజడీస్ని అయితే వాళ్ళు మర్చిపోకోకుండా ఉండాలా. టుగెదర్ విత్ ఇంక్రీజింగ్ జెండర్ సెన్సిటివిటీ, the Uttar Pradesh government and other state governments must use the law to enhance women's safety. సో ఈ జెండర్ సెన్సిటివిటీ అనేది పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్తో పాటు రిమైనింగ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా సో ఈ లాని యూజ్ చేసి ఉమెన్స్ సేఫ్టీని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యాజ్ దోస్ ఎంబోస్ ఆన్ అ సాలిడ్ నైట్ మే నాట్ బీ ద లాస్ట్ వన్స్. లేదంటే సో అక్కడ మండుతున్నటువంటి నిప్పు కణికలు ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయి క్రమేషన్లో అవి లాస్ట్ వన్స్ కాబోవు, ఇంకా అలాంటివి మనం ఎన్నో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఎనీవేస్ గైస్, సో పర్సనలీ, so what could be the reasons for such kind of assaults and for such kind of rapes in our country అంటే సో stringent laws ఉన్నప్పటికీ జరుగుతుంది. number of things were said like ఒక అమ్మాయి యొక్క డ్రెస్ సెన్స్ వల్ల అలా జరుగుతుంది, లేదా సో వాళ్ళ యొక్క బిహేవియర్ వల్ల అలా జరుగుతుంది. సో వై దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, రైట్? సో ద థింగ్ ఈస్ being a person, being a human being, we have to respect other human beings. సో రిమైనింగ్ హ్యూమన్ బీయింగ్స్లో అమ్మాయిలు ఉంటారు. అమ్మాయి, అక్క, అమ్మ, చెల్లి ఇలాంటి ఒక పవిత్రమైనటువంటి బంధాలు కలిగి సో ఒక రిలేషన్షిప్ కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కంట్రీలో ఉన్నటువంటి మనము ఇలాంటి అసాల్ట్స్ చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము, చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ద థింగ్ ఈస్ బీ అ హ్యూమన్. సో బీయింగ్ అ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సో పేరెంట్స్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే దే హ్యావ్ టు ట్రైన్ దేర్ కిడ్స్ లైక్ రెస్పెక్టింగ్ దిస్ ఉమెన్. అంటే ఎలా రెస్పెక్ట్ చేయాలా. సో ఈ యొక్క మీడియా కానీ ఈ యొక్క సోషల్ మీడియా తర్వాత చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కలగజేస్తూ ఉన్నాయి. ఈ పార్న్ సైట్స్ అని చెప్పేసి, ఆల్కహాల్ అబ్యూస్ అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా రెచ్చగొట్టే విధంగా ఇప్పుడున్నటువంటి పిల్లలకి విపరీతంగా అందుబాటులో ఉండడం అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఈ పిల్లలంతా కూడా ఈ పొల్యూటెడ్ మైండ్తో ప్రతి ఒక్కరిని ఆ విధమైనటువంటి ఆలోచనతో చూడటము, వీక్ మూమెంట్స్లో ఇలాంటి అసాల్ట్స్ చేయడము, తర్వాత రెపెంట్ కావడం అనేది జరుగుతుంది. అదేంటంటే పేరెంట్ ఆ యొక్క మ్యాక్సిమం రెస్పాన్సిబిలిటీ పేరెంట్ వహిస్తారు. అంటే ఎలా ఏం చేస్తున్నారు పిల్లలు, సో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏంటి, సో వాళ్ళతో పాటు అప్డేట్ అవుతూ వాళ్ళని చూసుకోవడం తప్పించి వేరే ఆప్షన్ అయితే లేదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు చెక్ దేర్ కిడ్స్. సో ఎలా ఉన్నారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, సో ఇవన్నీ చూసుకొని వాళ్ళని ట్రైన్ చేసుకోవాల్సిన అవసరము పేరెంట్స్కే ఉంది. సో లేదంటే పేరెంటే ఖచ్చితంగా లైక్ బ్లేమ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో నో అఫెన్స్ బ్రదర్, నో అఫెన్స్ ఫ్రెండ్స్, లెట్స్ గెట్ టు టెస్ట్ ఆఫ్ ద డే. సో ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ హైలైట్ చేయడం జరిగింది. సో ఆ హైలైట్ చేసినటువంటి ఇడియోమే మీకు డైరెక్ట్గా తెలిస్తే ఓకే, లేదంటే ఆప్షన్స్లో చూసుకోవచ్చు. ద పోలీస్ వర్ ఆన్ ద క్రిమినల్స్ ట్రయల్ బట్ ఇన్ ద ఎండ్ హీ మేనేజ్ టు గివ్ దమ్ ద స్లిప్. సో వీని పట్టుకునేటటువంటి ప్రయత్నంలో పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, పోలీస్ తర్వాత వారు యూజ్ చేయడం, పోలీస్ సింగులర్గా కనిపించినప్పటికీ ప్లూరలే. సో ఫైనల్గా వాడు మేనేజ్ చేసుకున్నాడు టు గివ్ దమ్ ద స్లిప్, ఎస్కేప్ కావడము. టు గివ్ సమ్ వన్ స్లిప్ అంటే ఎస్కేప్ కావడం. దే గో టు ద బీచ్ వెన్ దే షుడ్ బి హిట్టింగ్ ద బుక్స్. సో వాళ్ళు హిట్ ద బుక్స్ అండ్ దే వండర్ వై దే గెట్ లో మార్క్స్. సో వాళ్ళు ఎందుకు తక్కువ మార్కులు వస్తున్నాయి అనేటటువంటి బాధ పక్కన పెడితే వాళ్ళు బీచ్కి వెళ్తున్నారు చదివే టైంలో. స్క్రూటనైజింగ్, రిఫ్లెక్టింగ్, చివ్ ఓవర్, ఎక్స్ప్లోరింగ్ కాదు, స్టడీయింగ్. చదివే టైంలో బీచ్కి వెళ్తూ ఉన్నారు. షుడ్ హోల్డ్ యువర్ హార్సెస్ బిఫోర్ బయింగ్ దిస్ కార్. ఈ కార్ని కొనేక ముందర నీ హార్స్ని నువ్వు హోల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్ట్ కాదు, డ్రైవింగ్ కాదు, సేవింగ్ కాదు, రైడింగ్ కాదు. సో చాలా ఓపికతో ఉండు. హోల్డ్ అంటే సో ఓపికతో ఉండు, తట్టుకో ఉండగా.
Yes, that old car is a dead ringer for the one we used to own. ఆ ఓల్డ్ కార్ ఏదైతే ఉందో అది డెడ్ రింగర్ అంటే సో అచ్చు గుద్దినట్టు సేమ్ టు సేమ్ అంటాం కదా, సో డూప్లికేట్ అని అర్థం. ఆల్మోస్ట్ క్లోజ్ అపియరెన్స్ ఉంటే డెడ్ రింగర్ అంటాం. ద లాస్ట్ వన్ ఐడ్ లైక్ టు డూ డ్రై రన్ విత్ ద స్పీచ్ బిఫోర్ ఐ ప్రజెంట్ ఇట్ టు ద హోల్ కంపెనీ. కంపెనీ మొత్తానికి ప్రజెంట్ చేసే ముందర నేను ఇంకొకసారి డ్రై రన్ చేయాలనుకుంటున్నాను. డ్రై రన్ అంటే ఆపరేషన్ కాదు, ఇంటర్ప్రెట్ కాదు, ఫుల్ఫిల్ కాదు, కంప్లీట్ కాదు. అండ్ ఆన్సర్ ఈస్ రిహార్సల్ చేయాలనుకుంటున్నాను. Okay guys, more are yet to come, so thank you for watching. Who didn't subscribe to our channel and forward to your friends. And the last but not the least, the only thing we can understand is don't forget to like. So like చేస్తే మీరు చూస్తూ ఉన్నారు, మీకు ఇది యూస్ఫుల్గా ఉంది అనేది మాకు అర్థమవుతుంది. So thank you, see you again, signing off.